వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చద్మల్ తాండాలో దొంగ నోట్ల కలకలం, విచారణ చేపట్టిన పోలీసులు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణిలో 118 దరఖాస్తులు. లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ మొదటి రోజు కార్యక్రమం విజయవంతం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో భారీగా నకిలీ నోట్లు వెలుగు చూశాయి. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపింది. మండలంలోని చద్మల్ తాండాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో 13, 14, 15 తేదీల్లో 3 రోజుల పాటు జాతర సాగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తుల హుండీలో కానుకలు చెల్లించుకుంటారు. హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన నగదును తాండా వాసులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు. ఈసారి కూడా ఆలయ హుండీ దాదాపు 7.5 లక్షలు వచ్చినట్లుగా తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలో అన్ని ఒరిజినల్ నోట్లే రాగా మరుసటి రోజు తాండా వాసులకు అప్పుగా ఇచ్చే సమయంలో నకిలీ నోట్లు బయటపడ్డాయి. దాదాపు లక్షల్లో 500 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూడడంతో తాండాలో ఆందోళన మొదలైంది. నకిలీ నోట్లు రావడంతో తాండా వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. అయితే కావాలని నకిలీ నోట్లను అప్పుగా ఇచ్చే డబ్బులు జమ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 3 వ్యక్తుల మీద తాండా వాసులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇటీవలే బాన్స్వాడ డివిజన్ పరిధిలో సుమారు 60 లక్షల నకిలీ నోట్లు చలామణి చేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ నోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులుగా కూడా గడవక ముందే మళ్లీ నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతుంది. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిని తీసుకువచ్చి చలామణి చేస్తున్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణిలో అర్జీలను సమర్పించడం జరిగిందని, అట్టి దరఖాస్తుల సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలు, రైతు భరోసా, గ్రామ సమస్యలు, ఇతర అర్జీలు సమర్పించారు. ఈ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వి విక్టర్, డి శ్రీనివాసారెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జడ్పీసీఓ చంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. दावनी भूमा కామారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ మోటివేటర్లు వజ్జా మహేందర్,
నళిని, లావిసిట్టి మహేష్, వజ్జా నవనీత విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులకు నమ్మకాన్ని కల్పించారు. ప్రణాళికాయుతమైన విధాన్ని అలవర్చుకోవాలని, ఓటమికి కృంగిపోకూడదు అని దృఢ సంకల్పంతో ముందుకు వెళితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షులు లయన్ చిలివేరి మారుతికి కళాశాలల యాజమాన్యాలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఎస్పీ సాయి చైతన్య విద్యార్థులకు డ్రగ్స్ వల్ల ఎదురయ్యే సమస్యలను తెలియజేసి ఎవరూ కూడా డ్రగ్స్కు బానిసలుగా మారకూడదని, అలాంటి తప్పుడు మార్గాలలో వెళ్లే వారికి చట్టపరంగా శిక్షలు పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, ప్రోగ్రామ్ చైర్మన్, కో చైర్మన్ లయన్ ఉప్పల హరిధర్, లయన్ కైలాస్ భూపేష్, రీజన్ చైర్మన్ విజయానంద్, ఇంపాక్ట్ రీజనల్ అధ్యక్షులు నక్కా నవీన్, లయన్స్ క్లబ్ వివేకానంద కార్యదర్శి లయన్ కృష్ణ, హరి, క్యాషియర్ లయన్ మురికి రాజశేఖర్, నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్కే విద్యా సంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి, సదాశివారెడ్డి, సత్యనారాయణ, నవీన్, లయన్ క్లబ్ సభ్యులు, ఇంపాక్ట్ మోటివేటర్లు పాల్గొనడం జరిగింది. పర్లేదు కానీ వాళ్ళ పేరు చెడగొట్టకండి. అదే మీరు వాళ్ళకి ఇచ్చే అద్భుతమైన బహుమతి. ఆ బహుమతి కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా మన కోసం నిరంతరం ఇంకో వ్యక్తి కష్టపడతాడు, ఉపాధ్యాయుడు. మీరు చూస్తుంటే వాళ్ళు డబ్బు సంపాదించాలి అనుకుంటే చాలా రకాల ప్రొఫెషన్స్ మార్కెట్లో ఉన్నాయి. కానీ కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే వృత్తి నిబద్ధతతో, ప్యాషన్తో వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ దేశం కోసం చేస్తారు. తర్వాత తరాలని సెట్ చేయడానికి సంబంధించి వాళ్ళు పనిచేస్తుంటారు. ఒకవేళ నిజంగా టీచర్లు కూడా మాకు ఈ వృత్తి వద్దు అనుకుంటే క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి స్పీకర్స్ వచ్చారు. వారి యొక్క మాటలతో పిల్లలని 5 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎలా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది వాళ్ళకు తెలియజేశారు. అలాగే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా పిల్లలు మంచిగా చదివి వారు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కూడా వారిని పిల్లలకి ఒక మోటివేషన్ చేశారు. ఇంపాక్ట్ బృందానికి అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ విద్యార్థులకు ఇక్కడ అందరినీ తీసుకురావడానికి సహకరించిన స్కూల్ టీచర్స్కి, అలాగే యాజమాన్యానికి, అలాగే దీనికి సహకరించిన ఇంపాక్ట్ బృందానికి, లయన్స్ క్లబ్ కామారెడ్డి వివేకానంద సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలకు డ్రగ్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అలవాటవుతుంది. దాని గురించి ఎస్పీ సాయి చైతన్య గారు చాలా చక్కగా వివరించారు. పిల్లల్ని చెడు మార్గంలోకి పోకుండా పిల్లల్ని ఒక మంచి ఆలోచనతో చదువుకోవడానికి ముందుకెళ్ళడానికి ఒక మంచి వీడియోస్ చూపించి పిల్లల యొక్క మనసులను చేంజ్ చేసి వారికి భవిష్యత్తులో ఒక మంచి పునాది వేయడానికి కారకులయ్యారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీజీ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు, ఎంప్లాయీస్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వ్యాపారస్తులకు కూడా రేపు మంచి స్పీకర్స్ హైదరాబాద్ నుంచి గంప నాగేశ్వరరావు గారు, మన ప్రదీప్ గారు, శ్రీపాదరావు గారు, అలాగే బాలలత గారు, చాలామంది మోటివేటర్స్ వస్తున్నారు. ఒక 8 మంది మోటివేటర్స్ వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క పిల్లలు ఉంటే, డిగ్రీ ఎంప్లాయీస్ కానీ డిగ్రీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చి మీ భవిష్యత్తులో మంచి మార్గం ఎంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి గంప నాగేశ్వరరావు బృందం, వాళ్ళ శిష్య బృందం 10th క్లాస్ గవర్నమెంట్ 10th క్లాస్ స్టూడెంట్లకు మోటివేషన్ క్లాసులు, అంటే ఫ్యూచర్ వీళ్ళ 10th అయినా ఇంటర్ అయిన తర్వాత ఆ స్టేజ్లో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాకుండా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి వీళ్ళ శిష్య బృందం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ముఖ్యంగా చెడు అలవాట్లు పోకుండా మంచి మార్గంలో
ఫ్యూచర్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ గోల్ ఏంటిది, ఫ్యూచర్ ఎట్లుంటే బాగుంటుంది అనే దాని మీద వీళ్ళ శిష్య బృందం పూర్తి స్థాయిలో వీళ్ళకు చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి చెడు అలవాటు లేకుండా మన ఎస్పీ హైదరాబాద్ ఎస్పీ సాయి చైతన్య గారు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా నార్కోటిక్ డ్రగ్స్ మీద అవగాహన కల్పించారు. ఫ్యూచర్లో వీళ్ళు చెడు అలవాటు లేకుండా మంచి మార్గంలో ఉండాలని చెప్పడం ఎంతో సంతోషం. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు ఎంతో గొప్ప సంతోషంగా కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న సభ్యులకు, మీడియా మిత్రులకు, ఉపాధ్యాయులకు, టీచర్లకు, ముఖ్యంగా పిల్లలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరిగే సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి కేంద్రంగా 4 రోజుల జరగనున్నాయని, వాటిని విజయవంతం చేయాలన్నారు. ఈ మహాసభలకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, బివి రాఘవులు హాజరవుతారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ మహాసభలో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేసి పోరాటాలు రూపొందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, వాటిపై చర్చలు జరిపి భవిష్యత్ పోరాటాలకు పిలుపునిస్తామని, కావున మహాసభల విజయవంతం కోసం కామారెడ్డి జిల్లా ప్రజలంతా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటగౌడ్, నరసింహులు, జిల్లా కమిటీ అరుణ్, నాయకులు ప్రకాష్ నాయక్ పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ నెల 25 నుంచి 28 వరకు 4 రోజులు సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. కాబట్టి ఆ సందర్భంగా 25వ తేదీ నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన, అట్లాగే బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ బహిరంగ సభకు ఆల్ ఇండియా నాయకులు బృందా కారత్ గారు, బివి రాఘవులు గారు హాజరవుతున్నారు. కాబట్టి కామారెడ్డి జిల్లాలోని కార్మికులకు, కర్షకులకు, ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే 25 నాడు బహిరంగ సభకు హాజరై ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దివ్యాంగులకు సహాయక ఉపకారములను వ్యక్తులకు ఎంపిక చేసి తరువాత ఉచితంగా పంపిణీ చేయటకు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీలో బుధవారం 22/1/2025 నాడు ఎల్లారెడ్డి, గాంధారి, తాడ్వాయి, లింగంపేట, సదాశివనగర్, నాగిరెడ్డిపేట, రామారెడ్డి, రాజంపేట మండలాల వారీగా శారీరక దివ్యాంగుల కొరకు బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిల్, 3 చక్రాల రిక్షా, వీల్ చైర్, చంక చక్రాలు, చేతికర్రలు, కృత్రిమ అవయవాలు, అలాగే మూగ, చెవిటి వారికి శ్రావణ యంత్రాలు, హీరింగ్ హెడ్స్, అందులకు చేతికర్రలు, ప్రత్యేక మానసిక దివ్యాంగులు కిట్ మొదలగునవి ఈ క్యాంప్ వికలాంగులకు మాత్రమే. ఈ క్యాంపులో హాజరయ్యేవారు తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్తో పాటు యూడిఐడి కార్డు ఉండాలి. లేని వారు ఆన్లైన్ సెంటర్లో అప్లై చేసిన రిసిప్ట్ తీసుకుని రావాలని, ప్రతి ఒక్కరూ యూడిఐడి కార్డుతో క్యాంపుకి రాగలరని జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు అలైంకో సంస్థ ద్వారా ఎల్లారెడ్డి నియోజకవర్గాల వారికి నిర్వహిస్తున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరం ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరు కావడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. జాబితాలో పేరు రాని వారికి మరొకసారి అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మంగళవారం నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు సోమవారం తెలిపారు. 12 వార్డుల్లో ఈ నెల 21 నుండి 23 వరకు సంబంధించి నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం స్వీకరించడం జరుగుతుంది. వీటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చత్మల్ తాండాలో దొంగ నోట్ల కలకలం, విచారణ చేపట్టిన పోలీసులు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణిలో 118 దరఖాస్తులు. అలాగే
లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ మొదటి రోజు కార్యక్రమం విజయవంతం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.